పులిపోయి భూతం పట్టుకునే అనేటటువంటి సామెత కాదు. ఇప్పుడు పులి వెంటాడుతోంది, భూతము వెంటాడుతోంది కేటీఆర్. ఒకటి పులి వచ్చేటప్పటికి ఈడీ, భూతం వచ్చేటప్పటికి ఇప్పుడు తెలంగాణ ఏసీబీ. ఎందుకంటే వెంటాడేది ఒకళ్ళు, వేటాడేది మరొకళ్ళు. ఇప్పుడు ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇస్తే దసరా తర్వాత వస్తాను, ఇదే మన సంక్రాంతి తర్వాత వస్తాను అంటే కుదరదు, 9వ తారీఖున రమ్మన్నారు. ఈలోపు 6వ తారీఖునే విచారణ చేస్తామంటోంది ఏసీబీ. అంటే ఏసీబీ విచారణ ఒక పక్కన జరుగుతుంది, ఈడీ విచారణ ఒక పక్కన జరుగుతుంది. ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది కాబట్టి ఏసీబీ విచారణ ఆపేయండి నేను కోర్టుకు వెళ్తే కుదరదు. అరెస్టుకైతే చెయ్యొద్దని చెప్పి ముందస్తు బెయిల్ కుదిరింది, కానీ విచారణకు వెళ్ళొద్దని చెప్పలే, విచారణ ఎదుర్కోమని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ దీనికి వెళ్ళను అంటే కనుక నెగిటివ్ అవుతుంది. కాబట్టి కేటీఆర్కి సంక్రాంతిలోపు పండగ చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నది రేవంత్ సర్కార్.